ధమ్కీల దందాల రెడ్డి అట. ఎవరైనా ధమ్కీల దందాల రెడ్డి. శివారు ప్రాంతాలే లక్ష్యం, మున్సిపల్ ఆఫీసర్లే టార్గెట్ అట. ఏసీబీ సీఎం పేర్లతో బెదిరింపులు, లెటర్ హెడ్లు ఫిర్యాదులతో హడల్. బడంగ్పేట్, మీర్పేట్, శంషాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లో సెటిల్మెంట్లు. పదుల సంఖ్యలో బాధితులు బీసీ ఆఫీసర్లే. క్యూ న్యూస్కు ఫిర్యాదుల వెల్లువ. దందాల రెడ్డి నుంచి రక్షించాలి అని మున్సిపల్ అధికారుల వేడుకోలు. సెటిల్మెంట్ల బుడ్డరెడ్డి, గుత్తా ప్రభాకర్ రెడ్డికి చిత్ర విచిత్ర వ్యవహారాలట. ఎవరైనా మనిషి కూడా గమ్మతినడుగా. ఎవరి రెడ్డి గారు? అతను రాష్ట్ర మంత్రి కాదు, ఎంపీనో ఎమ్మెల్యేనో అంతకన్నా కాదు, ఉన్నతాధికారి. ఉద్యోగమేమి వెలగబెట్టట్లే. అయితేనేం వీరందరికన్నా ఎక్కువగా దబాయింపు రాజకీయాలు చేస్తున్నాడు. వాళ్ళన్నా ఏదైనా విషయంలో గట్టిగా చెప్పేందుకు ఒకటికి 2 సార్లు ఆలోచన చేస్తారేమో, కానీ మన ధమ్కీల దందాల రెడ్డికి మాత్రం ఇవేమీ పట్టట్లే. తన దగ్గరున్న ఒక లెటర్ హెడ్ ప్యాడ్ని, ఓ 2-3 ఫోటోలు, అంతే. ఇవే మన రెడ్డి గారి ఆయుధాలు. ఈ సరంజామాతోనే సదరు బుడ్డరెడ్డి రంగంలోకి దిగేశారు. తెగబలిసిన ఆంబోతు గడ్డివాము మీద పడి అడ్డగోలుగా తిన్నట్టు మున్సిపల్ అధికారులనే టార్గెట్ చేస్తున్నట. మరి ముఖ్యమంత్రి గారు మీ పక్కన దిగిన ఫోటోను పెట్టుకున్నాడు. జర జాగ్రత్త. మరి ఇదేదో అటు ఇటు ఉన్నట్టుంది వ్యవహారం. ఇగో హనుమంతరావు గారి పక్కన ఉన్న ఫోటో ఒకటి ఉన్నది. జిహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిల్ కార్యాలయాలు శివారు నగరపాలికలే లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారట. ఈ ప్రబుద్ధుడి టార్చర్ తట్టుకోలేక బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులు లబోదిబోమంటున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో దిగిన ఫోటోలు చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నారట. ఇదెక్కడి టార్చర్ అంటూ క్యూ న్యూస్ తలుపు తట్టి శరణు కోరడం గమనార్హం. ఈ ధమ్కీల దందాల చిట్టిరెడ్డి నుంచి కాపాడాలని మొరపెట్టుకోవడం విశేషం. హైదరాబాద్ వనస్థలిపురం సచివాలయ నగర్లో నివాసం ఉండే గుత్తా ప్రభాకర్ రెడ్డి సరికొత్త అవతారం ఎత్తారు. వనస్థలిపురాన్నే కేంద్రంగా చేసుకున్న ఈ బుడ్డరెడ్డి గారు వనస్థలిపురం, బడంగ్పేట్, మీర్పేట్, శంషాబాద్ వంటి ప్రైమ్ ఏరియాల్లో జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొత్త నిర్మాణాలు మొదలు కాగానే ముందు గుత్తా ప్రభాకర్ రెడ్డి వాటి వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఏ నగరపాలిక, జిహెచ్ఎంసీలోని ఏ జోన్, సర్కిల్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో తెలుసుకుంటాడు. ఇంకేముంది, ఆ తర్వాత తన దందాకు తెరలేపుతాడు. ఆయా సర్కిల్ మున్సిపల్ అధికారులను మెల్లగా లైన్లోకి తీసుకుంటాడు. అక్కడి లోతుపాతులు వారికి వివరించి తన ప్రతిపాదన వారి ముందుంచుతాడు. తనకేం కావాలో వారికి చెప్పి ఆ మొత్తం ఇవ్వాలి అని పట్టుబడతాడు. అయితే ఇందుకు ఎవరైనా అధికారులు ఒప్పుకోకపోతే అప్పుడే తన మార్కు రాజకీయాన్ని చూపిస్తూ ఉంటారు. అధికారులు ఎవరు వినకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చుట్టమని, తనకు చాలామంది మంత్రులు తెలుసని, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తనకు బంధువు అవుతారని చెప్పి మున్సిపల్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తారట. మరి ఎవరైనా ఈ కథ ఏంది, లెక్కేంది తేల్చాలగా తొందరగా. ఇట్లాంటి వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఆఫీసర్లు లేరా? ఆఫీసర్లు కూడా ఉన్నారు కొంతమంది.